వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రజల రద్దీ గల ముఖ్యమైన ప్రదేశాలలో బాంబ్ స్క్వాడ్ బృందాల తనిఖీలు. తిరుమలపై నుండి మళ్లీ వెళ్లిన విమానాలు. పరిపాలన చేతకాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలి అన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తెలంగాణ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన జి చంద్రశేఖర్ రెడ్డి. సెల్ఫ్ డిపోర్టేషన్ ఆర్డర్పై సంతకం చేసినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. ఇక వివరాల్లోకి వెళ్తే, శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు. ఏ క్షణమైనా బాంబుతో పేల్చేస్తామంటూ హెచ్చరిక. పాకిస్తాన్ స్లీపర్ సెల్స్ పేరుతో బెదిరింపు మెయిల్. ఎయిర్పోర్ట్లో తనిఖీలు చేపట్టిన అధికారులు. మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపైన ఆరా. నర్సింగ్ కర్నూలు ఎయిర్పోర్ట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుడు సైనికుడు మురళీ నాయక్కు ఘనంగా నివాళులు అర్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండ పంచాయతీకి చెందిన వీరజవాన్ మురళీ నాయక్కు ఆత్మకు శాంతి చేకూరాలని ముఖ్యమంత్రి ప్రార్థిస్తూ వారి చిత్రపటం ముందు పుష్పగుచ్ఛాన్ని ఉంచి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆపరేషన్ సింధూర్లో పోరాడుతూ అమరుడైన మన ఆంధ్రప్రదేశ్ వీర జవాన్ కీర్తిశేషులు మూడే మురళీ నాయక్ గారు శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలము కుడగుండ్లపల్లి తాండాలో 2002 సంవత్సరంలో శ్రీరామ్ నాయక్ గారు మరియు శ్రీమతి జ్యోతిబాయి గారి దంపతులకు జన్మించి 2022 సంవత్సరంలో సరిగ్గా అంటే 20 సంవత్సరాలకే ఇండియన్ ఆర్మీలో అగ్నివీర్ జవాన్ గా చేరి దేశ రక్షణలో వీరమరణం పొందినారు. ఆయన వీరమరణాన్ని స్మరించుకుంటూ నివాళులు అర్పించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుచున్నాము. భారత మాతాకి జై. ఎమ్మెల్యే గారు నెక్స్ట్ మీరు ఎమ్మెల్యే గారు ఇవ్వండి బాబు, మీరు రండి.
सर ओके सर మండల కేంద్రంలో ఇటీవల యుద్ధంలో అసువులు బాసిన వీర జవాన్ మురళీ నాయక్కి లంబాడి హక్కుల పోరాట సమితి మరియు ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం తరపున ఘన నివాళులు అర్పించడం జరిగింది. దేశం కోసం వారు అమరులైన విధానాన్ని ప్రజలందరూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో లంబాడి హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజేందర్, హపావత్ ఎస్సీ ఎస్టీ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బుక్య రాజేష్ నాయక్, ఎస్సీ ఎస్టీ రైతు ప్రొటెక్షన్ సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బుక్య కిషన్ నాయక్ మరియు ప్రాతికేయ మిత్రులు కడం మండల ప్రజలు పాల్గొన్నారు. जोहार जोहार मुरली नायक जोहार जोहार ओके మాట్లాడదారా जोहार जोहार मुरली नायक जोहार जोहार దేశ రక్షణ కోసం ప్రాణాలను విడిచిన మురళీ నాయక్ అమరుడైన చిరస్థాయిగా దేశంలో నిలిచే ఉంటాడు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గుమ్మయ్యగారిపల్లి కల్లితండాలలోని వీర జవాన్ ఇంటి వద్ద మహారాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్ సమంత శనివారం వీర జవాన్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. क्या करूँ साहब, 30 साल में तो मैं काबरा नगर इतना मेहनत कर उसको पढ़ाई करो मगर आज देश के लिए जोहार 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 हमारा है हमारा है हमारा है అన్న ఆయన వచ్చినాడు ట్రోలింగ్ పెట్టుకున్నాడు कदर मंत्री उसे आएंगे रे बेटा चलो तो हुआ करना दो बेटा తిరుమలపై నుండి మళ్లీ వెళ్లిన విమానాలు. యుద్ధం కారణంగా విమానాల దారి మళ్లింపు. ఆలయంపై నుంచి వెళ్లిన 10 విమానాలు. తిరుమలపై నుంచి విమానాలు వెళ్లడంతో భక్తుల ఆందోళన.
ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదాన్ని అణిచేందుకు పోరాడుతున్న భారత సైన్యానికి మద్దతుగా శనివారం రామగుండం రీక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో గోదార్కని పట్టణంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం టీ జంక్షన్ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రధాన చౌరస్తా వరకు సాగింది. అతిపెద్ద జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించారు. పాక్ పాలకులు ఉగ్రవాదులు ఎవరైనా సరే భారతదేశ సార్వభౌమత్వంపై దాడి చేయాలనే చూస్తే సహించేది లేదని ప్రముఖ న్యాయవాది రామగుండం రీక్రియేషన్ క్లబ్ అధ్యక్షులు భల్మూరి అమరేందర్ రావు హెచ్చరించారు. कौन करेगा देश की रक्षा कौन करेगा? हम करेगा देश करेगा हम करेगा। भारत माता बोला भारत माता की जय। जय जय माता भारत माता जय जय माता भारत माता वंदे मातरम वंदे मातरम 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 वंदे मातरम 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 वंदे मातरम 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 वंदे मातरम वंदे मातरम वंदे मातरम నమస్కారం తెలియజేస్తూ ఈరోజు రామగుండం రిక్రియేషన్ క్లబ్ తరఫున మన బార్డర్లో పహారా కాస్తూ మన దేశం కోసం ఎంతో కష్టం నష్టం ఎదుర్కొని మనని కాపాడడానికి అనేక కష్టాలను అనుభవిస్తున్నటువంటి మన సైనికులందరికీ సంఘీభావం తెలియజేస్తూ మీ వెనుకాలే మేమందరం భారతీయులందరం ఉన్నామనేటువంటి సంకేతాన్ని బార్డర్లో ఉన్న సైనికులందరికీ వాళ్ళ గుండెలలో ధైర్యాన్ని నింపడానికి రామగుండం రిక్రియేషన్ క్లబ్ తరఫున మేము ఈ సంఘీభావ ర్యాలీ చేస్తున్నాం. దేశంలో అందరూ ప్రజలు కూడా ఇలాంటి ర్యాలీలు నిర్వహించి మన సైనికులకు ధైర్యాన్ని నింపాలని ఈ సందర్భంగా రామగుండం రిక్రియేషన్ సభ్యులందరూ కూడా కోరుతున్నాం. నిన్నటి నుండి కూడా పాకిస్తాన్ భారతదేశం యొక్క ఎల్ఓసి ఏదైతే నియంత్రణ రేఖ ఉందో ఆ యొక్క నియంత్రణ రేఖ వంటి ఉన్న భారతదేశం యొక్క స్థావరాలపై లక్ష్యం చేసుకొని ఆ దాడిని చేయడం జరుగుతున్నది. మరి అత్యంత సమర్థవంతమైన భారత సైన్యం వివిధ దళాలకు సంబంధించిన వాళ్ళు ఈ యొక్క దాడిని ఎదుర్కోవడమే కాకుండా ఇప్పటివరకు దాదాపు 300 పాకిస్తాన్ డ్రోన్లను అత్యంత చాకచక్యంతో కూల్చివేయడం జరిగింది. అయితే ఎంతో కొంత ప్రాణ నష్టం చాలా తక్కువగా భారతదేశానికి జరిగింది ఇప్పటికి కూడా ఇంకా కూడా యుద్ధం వాతావరణాన్ని పాకిస్తాన్ సృష్టిస్తున్నది. ఆ విధంగా సైన్యానికి మద్దతుగా రామగుండం రిక్రియేషన్ క్లబ్ గోదావరి ఆధ్వర్యంలో కూడా సైన్యం యొక్క వారి యొక్క మనోధైర్యాన్ని పెంచడం కోసం సైన్యానికి మద్దతుగా సంఘీభావన ర్యాలీ ఈరోజు మున్సిపల్ ఆఫీస్ గోదావరి చివరస్త వరకు కూడా రామగుండం రిక్రియేషన్ సభ్యులంతా కూడా ఈ ర్యాలీ చేపడుతున్నారు. మరి దీనికి ఈ యొక్క ప్రాంత ప్రజలు కూడా అందరూ కూడా ముందుండి ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. సైన్యాన్ని మనం సమర్థన తెలియజేస్తాం. దాడి చేసి చంపడం జరిగింది. దానికి ప్రతీకారంగా భారతదేశం పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను మట్టుపెట్టడం జరిగింది. మొదటి నుంచి కూడా పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా ప్రపంచంలో ఉగ్రవాదులకు స్థావరం పాకిస్తాన్ అనే యొక్క పేరుతో ముడిపడి ఆ యొక్క ఉగ్రవాదుల యొక్క షెల్టర్స్ ఏవైతే భారతదేశం ధ్వంసం చేసిందో ఆ ఉగ్రవాదుల యొక్క శవాలకు కూడా అధికారికంగా పాకిస్తాన్ అంత్యక్రియలు జరపడం జరిగింది.
చనిపోతే దేశం కోసం చనిపోతా, చనిపోయాక నా మాతృదేశం మీద జాతీయ జెండా ఉండాలని మురళీ నాయక్ తరచూ చెప్తూ ఉండేవాడు. నా మేనల్లుడు దేశం కోసం పోరాడి వీరమరణం పొందినందుకు గర్వపడుతున్నాను. నా 2 కొడుకులను కూడా దేశం కోసం పోరాడడానికి పంపిస్తాను. పాకిస్తాన్ ఉగ్రదాడులను 2 రోజుల్లో పూర్తిగా హతమార్చాలని మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నానని మురళీ నాయక్ మేనమామ అన్నారు. మురళీ నాయక్ మా అక్క కొడుకు, మా మేనల్లుడు. తనకి చిన్నప్పటి నుంచి చదువు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఆర్మీ ఉద్యోగం వచ్చేంత వరకు మేము బాగా సహకరించాము. తను జమ్మూ కాశ్మీర్ బార్డర్లో ఉద్యోగం చేస్తున్నాడు. తనకు మొదటిగా ఉద్యోగం వచ్చినప్పుడు నాసిక్లో తను ట్రైనింగ్ తీసుకున్నాడు 6 months. నాసిక్లో ట్రైనింగ్ అయిన తర్వాత అస్సాంకి జాబ్ పోస్టింగ్ ఇచ్చారనమాట. అస్సాంలో 1 year జాబ్ చేశాడు. ఆ అస్సాంలో 1 year జాబ్ చేసిన తర్వాత మళ్ళా పంజాబ్కి ట్రాన్స్ఫర్ చేశారనమాట. పంజాబ్లో జాబ్ చేస్తూ మొన్న అంటే 2 days బ్యాక్ జమ్మూ కాశ్మీర్ బార్డర్కి అక్కడ వెళ్ళాలి అని తను మాకు ఫోన్ చేసి చెప్పాడు. నిన్న కూడా మాతో బాగానే మాట్లాడాడు. తను ఒకటే, ఈ ఉద్యోగం వద్దురా అన్నా కూడా తను ఒకటే మాట అన్నాడు, చస్తే నేను దేశం కోసం చేస్తాను, నేను చచ్చిపోయినప్పుడు నా బాడీ మీద భారతదేశపు జెండా కప్పాలి అని ఫస్ట్ నుంచే తను ఈ మాట వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఎంత ఫోకస్ చేసినా ఈ ఉద్యోగం వద్దురా, మనకి ఏదో కూలీ నాలి చేసుకొని బతుకుందాము అని అన్నారు. మా అక్క మా మావ ఒక చిన్న బీద ఫ్యామిలీ సార్. వాళ్ళు కూలీ నాలి చేసుకునే వాళ్ళు. అలాంటి కొడుకు ఒక ఉద్యోగంలో వెళ్ళి వాళ్ళని బాగా చూసుకునే వాళ్ళు ఒక కొడుకు ఉద్యోగంలో ఉండి వాళ్ళను చూస్తూ సాక్కునేవాడు. అలాగే తను దేశం కోసం పోరాడి చనిపోయినందుకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. కానీ ఒక చిన్న విషయము, తను ఎప్పుడు మేము మర్చిపోలేము. తను మా హృదయాల్లో ఎప్పటికీ ఉంటాడు. ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరులకి నేను చెప్తున్నాను, పాకిస్తాన్లో ఉండే ఉగ్రవాదులకి, లోఫర్ నా కొడుకులకి, నా కొడుకులకి కూడా వదులుకోకుండా వీలైతే మోదీ సార్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను 2 రోజుల్లోనే ఆ పాకిస్తాన్ మొత్తం సర్వనాశనం అయిపోవాలని నేను కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్. నాకుండే 2 కొడుకులకి కూడా ఆర్మీలోనే పంపిస్తాను. ఆ దేశం కోసమే పోరాడతాం, దేశంతోనే ఉంటాము. పాకిస్తాన్ నా కొడుకులకి తరిమి కొట్టాలి, నా కొడుకులకి సర్వనాశనం చేయాలి. సూపర్ హిట్స్ 93.5 రెడ్ FM వరంగల్ మరియు 3 మ్యాంగో స్పైస్ అండ్ పికిల్స్ వారు సంయుక్తంగా ఓరుగల్లు నగరంలోని వరంగల్ నగరంలోని శ్రీ వెంకటేశ్వర గార్డెన్స్లో నిర్వహించారు. ఆహా ఆవకాయ్ ఈ కార్యక్రమంలో 500కు పైగా ఓరుగల్లు నారిమణులు పాల్గొని విజయవంతం చేశారు. రుచికరమైన ఆవకాయ తయారు చేయడంలో 3 మ్యాంగో మిర్చి పౌడర్ ఎంతో శ్రేష్టమైనదని మరియు ఇప్పటికే 65 సంవత్సరాలకి పైగా ఎంతో మంది కస్టమర్లు దీన్ని వినియోగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 3 మ్యాంగో స్పైసెస్ రీజనల్ మేనేజర్ పవన్ మరియు రెడ్ FM రేడియో జాకీస్ ఆర్జే వికీ, ఆర్జే సుబోధ విచ్చేసినటువంటి ఓరుగల్లు నారిమణులకు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా వినోదభరితమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించి అలరింపజేశారు. 3 మ్యాంగో మిర్చి పౌడర్ వాడడం వల్ల ఆవకాయ పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండటంతో పాటుగా ఎక్కువ కాలం రుచి వాసన కోల్పోకుండా చాలా శ్రేష్టంగా ఉంటుంది. Okay. Thank you. And next, at last kunna ladies ఒకసారి స్టేజ్ మీద రండి. At last kunna ladies. ఇట్లా రండనే వేసేస్తున్నారు. ఒకసారి గట్టిగా క్లాప్స్ ఇవ్వండి వాళ్ళకి. స్టేజ్ మీద ఫస్ట్ వచ్చిన వాళ్ళకి. ప్లీజ్. స్టేజ్ మీద ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఏం లేదు గట్టిగా చెప్పండి. ఆహా. ఓకే.
అయిపోయిందా? ఓకే, సూపర్. జాగ్రత్తగా కింద పెట్టండి. నేను ఓపెన్ చేయమన్నా అని చెప్పి అందరూ ఓపెన్ చేసి ఇలా పెట్టుకున్నారు. మీరే వేసుకోండి. నా పేరు దిలీప్ కుమార్ రెడ్డి, 3 మ్యాంగో బ్రాండ్ మార్కెటింగ్ మేనేజర్. ఇక్కడ ఆహా ఆవకాయ అని ఒక ఈవెంట్ చేస్తున్నాము 3 మ్యాంగో బ్రాండ్ తరఫున. ఎందుకంటే ఇప్పుడు మెయిన్ మనకి ఈ సమ్మర్లో ఆవకాయ సీజన్ మెయిన్ ఇంపార్టెంట్. మన వాళ్ళందరికీ, ఆడవాళ్ళందరికీ ప్రతి ఇంట్లో ఆవకాయ ప్రిపరేషన్ ఉంటుంది. సో 3 మ్యాంగో చిల్లీ పౌడర్ అనేది మనకి ఆల్మోస్ట్ 65 ఇయర్స్ నుంచి ఆవకాయ సీజన్ వచ్చిందంటే 3 మ్యాంగో కారం పొడి ప్రతి ఒక్క మహిళకి ఈ ఆవకాయ తయారీలో ఉత్తమమైన ఇంగ్రీడియంట్గా యూజ్ చేస్తుంటారు. ఎందుకంటే మంచి రంగు, టేస్ట్, అలాగనే ఎక్కువ కాలం నిల్వ ఉంటుందనే లాయల్టీ వల్ల ప్రతి ఒక్కరు 3 మ్యాంగో చిల్లీ పౌడర్ వాడతారు ఆవకాయ ప్రిపరేషన్స్కి. ఈరోజు రెడ్ ఎఫ్ఎం 3 మ్యాంగో బ్రాండ్ కలిసి ఈ ఆహా ఆవకాయ ఈవెంట్ అనేది ఈ వరంగల్లో మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మంచి పార్టిసిపేషన్ వచ్చింది మహిళల నుంచి, ప్రతి ఒక్కరు వరంగల్ వాసుల నుంచి. ఆల్మోస్ట్ 250 మంది మహిళలు వచ్చి ఈరోజు మనకు ఆవకాయ తయారీలో లైవ్గా ఇక్కడే ప్రతి ఒక్కరు ఆవకాయ తయారీ చేసుకుని ఒక ఆవకాయ ఫెస్టివల్ని ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు 3 మ్యాంగో బ్రాండ్ నుంచి రెడ్ ఎఫ్ఎం తరఫున. థ్యాంక్ యూ సో మచ్. ఇల్లీగల్ ఏలియన్స్కు ఇదే లాస్ట్ ఛాన్స్ అని ట్రంప్ అన్నారు. సెల్ఫ్ డిస్పోరేషన్ ఆర్డర్పై సంతకం చేసినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. ఇల్లీగల్ ఏలియన్స్, అక్రమ వలసదారులు ఎయిర్పోర్ట్కి వెళ్లి ఫ్రీ టికెట్ తీసుకొని వారి ద్వేషానికి వెళ్ళిపోవచ్చు. డిపోర్టేషన్ బోనస్ కూడా ఇస్తున్నాం. ఇక యుఎస్లో ఇల్లీగల్గా ఉంటే జైలు, జరిమానాలు, కఠిన చర్యలు తప్పవు. మీరు నిజంగా మంచివారైతే తిరిగి ఆహ్వానిస్తామని ట్రంప్ పేర్కొన్నారు. Any illegal alien can simply show up at an airport and receive a free flight out of our country. We have also launched a phone app called CBP Home. That's CBP Home, where illegals can book a free flight to any foreign country. As long as it's not here, you can go anywhere you want. We're also adding a very important exit bonus for illegals to further incentivize their self-deportation. This deportation bonus will save American taxpayers billions and billions of dollars. What Biden did to this country can never be explained, will never, ever be accepted. Eventually, when the illegals are gone, it will save us trillions of dollars. However, if illegal aliens choose to remain in America, they're remaining illegally and they will face severe consequences. Illegal aliens who stay in America face punishments including significant jail time, enormous financial penalties, confiscation of all property, garnishment of all wages, imprisonment and incarceration, and sudden deportation in a place and manner solely of our discretion. So to all illegal aliens who book your free flight right now, we want you out of America, but if you're really good, we're going to try and help you get back in. Thank you. భారత సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జో, పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ ఆదేశాల మేరకు గోదార్కని ఏసీపీ ఎం రమేష్ పర్యవేక్షణలో గోదార్కని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో గోదార్కని 1 టౌన్ పరిధిలో గల గోదార్కని బస్టాండ్, మెడికల్ కళాశాల, హాస్పిటల్, సింగరేణి ఏరియా హాస్పిటల్, జీఎం ఆఫీస్, గౌరవ కోర్టు పరిసరాలు మరియు ముఖ్యంగా ఎక్కువ జన సంచారంతో రద్దీగా ఉండే ప్రాంతాలలో బాంబ్ డిస్పోజల్ టీము మరియు డాగ్ స్క్వాడ్స్ బృందాలతో లగేజ్ మరియు పార్సిళ్లను, బ్యాగులను తనిఖీలో నిర్వహించడం జరిగింది. ఇటు తనిఖీలలో గోదార్కని ఏసీపీ మరియు ఇన్స్పెక్టర్ స్వయంగా పాల్గొనడం జరిగింది. आधार कार्ड है
గారి ఆదేశాల మేరకు మొత్తం కూడా కీలకమైన ప్రాంతాలు బస్ స్టాండ్, రైల్వే స్టేషన్స్, మిగతా ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో వీటిని భద్రతా చర్యలు ఎట్లా ఉన్నాయో సేఫ్టీ సెక్యూరిటీ మెజర్స్గా కీలక ప్రాంతాలన్నింటినీ కూడా సిపి గారి ఆదేశాల మేరకు ప్రజల యొక్క భద్రత మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.